న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా దూత ఇజ్రాయేల్ ప్రజలతో ఈ విధంగా పలుకుతున్నాడు. నీతో చేసిన నిబంధన నేను ఎన్నటికీ మేరనని ఆయన పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు పతనమైపోతున్న సమయంలో దేవుడు తన దూతను పంపి వారికి ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం చేసి వారు ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉంటే ఆయన వారితో చేసిన నిబంధనను ఎన్నడూ మేరనని వారితో పలుకుతున్నాడు. ఒకవేళ వారు ఆ విధంగా నడుచుకోకపోతే దేవుడు వారిని వారి శత్రువుల చేతికి ఏ విధంగా అప్పగిస్తానో అనేక విషయాలు తెలియజేస్తున్నాడు. అవును, మన దేవుడు తన నిబంధనను మేరడు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మాటకు లోబడకపోయినా దేవుడు వారిని సంపూర్తిగా నాశనం చేయలేదు. వారి పితరులతో తాను చేసిన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకుని వారి పట్ల కృప చూపుతూ వచ్చాడు. వారిని పూర్తిగా ఆయన నాశనం చేయకుండా వారిలో ఒక శేషాన్ని ఆయన మిగిలి ఉంచడం మనం చూడగలుగుతాం. అదే విధంగా ఈ రోజు ఆయన మనతో చేసిన నిబంధనను బట్టి ఆయన మనకు ప్రతిరోజు ఒక నూతనమైన అవకాశాన్ని దయచేస్తున్నాడు. ఆయన ప్రతిరోజు మన పట్ల కృప చూపుతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన మాటను వినగలుగుతామో, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోగలుగుతామో, దేవుడు తన నిబంధన వాగ్దానాల్ని మన జీవితాల్లో నెరవేరుస్తాడు. తన నిబంధన ఆశీర్వాదాలని ఆయన మనకిస్తాడు. కాబట్టి మనమందరం ఆయన మాట వినేవారుగా ఉందాం. అప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు గనుక, ఆయన తన నిబంధనను మీరేవాడు కాదు గనుక ఆయన తన ఆశీర్వాదాలని మనకు దయచేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.